మండలం గుండెపూడి మాది మహబూబాబాద్ డిస్టిక్. నేను మా 216-218 సర్వే నెంబర్ మాది. మా గుండెపూడి గ్రామంలో 3.5 ఎకరాలు మాకున్నాయి సార్. మాకున్న భూమిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ఇది నాది అని చెప్పేసి నేను కనీలు బాతినవి కూడా ఇరగొట్టి పలగొట్టి గోడ కట్టుకుంటే గోడ కూలగొట్టేసి బాగా పదే మాటికి వస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా రీసెంట్గా వచ్చేసి మా మన పంట వేసుకున్న పొలంలో ఇట్లా ట్రాక్టర్లతో తొక్కిచ్చేసి ఇట్లా గోడ కూలగొట్టేసి ఇట్లా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి నా పంటని నష్టం చేస్తున్నారు సార్. ఇప్పటికి నేను 10 ఎన్నోసార్లు కేసులు పెట్టినాము. 1 కాదు 2 కాదు. ఈ ట్రాక్టర్ కూడా ఈ నెంబర్ గల ట్రాక్టర్ తోటి నైట్ బెండ చెట్లు వేసుకున్నాము. బెండ చెట్లు వేసుకుంటే ఇట్లా తొక్కించుకో ఈ ట్రాక్టర్ గల నెంబరు ఇట్లా తొక్కించుకుంటూ పోతే ఇది న్యాయమా సార్? ఇది భూమి యామిని శ్రీధరు యామిని అప్పారావు పేర్ల మీద ఉన్న సార్ ఇది. ఇప్పుడు ఎంఆర్ఓకి చెప్పినాము, ఎస్ఐ గారికి చెప్పినాము. పదే చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, కోర్టు పోమన్నారు. కోర్టుకు పోయినాము. కోర్టు నుంచి మన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. ఇంజక్షన్ ఆర్డర్తో పాటు ప్రొటెక్షన్ కావాలన్నారు. ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నాము. ఈ పోలీసులు వాళ్ళందరూ కలిసి కూడా లోకల్ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ నా భూమిలోకి నన్నే రానికుండా చేస్తున్నారు. నేను ఎట్లా బతకాలి? 3.5 ఎకరాలు ఉన్నది. మరి నేను ఎట్లా బతకాలి? అంటే అక్కడ నేను ఒక్కనేనా తక్కువ కులం వాళ్ళనే కదా నన్ను ఇట్లా చేసేది? నేను ఎక్కడ బతకాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఎన్ని కేసులు పెట్టినా ఒక్కటి కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2022 నుంచి నడుస్తున్నాం. పట్టా పాస్బుక్ ఎంఆర్ఓ గారు ఎట్లా ఇచ్చినారు? మరి ఎంఆర్ఓ గారు ఇచ్చినప్పుడు మరి ఇవన్నీ నాకు ఎట్లా కోర్టు ఆర్డర్ ఎట్లా ఇచ్చింది? మరి నాకు ఇంజక్షన్ ఎట్లా ఇచ్చింది? ప్రొడక్షన్ ఎట్లా ఇచ్చింది? ప్రొడక్షన్ కలిపియండి సార్, ప్రొడక్షన్ నాకు ఇవ్వండి సార్ అంటే ప్రొడక్షన్ కలిపేదాం. మీకు ప్రొడక్షన్ వచ్చింది కదా, మీరు మీ పనులు మీరు చేసుకోమన్నారు. మా పనులు కూడా మమ్మల్ని చేసుకొని ఎట్లే? మరి నేను ఏం చేయాలి? నాకు ఇబ్బంది పెట్టేది మధ్య నరసయ్య, మధ్య నరేష్ రెడ్డి, మధ్య వెంకరెడ్డి, మధ్య సత్యమ్మ, గడ్డం రంగారెడ్డి కొడుకులు మన విజయసాగర్ రెడ్డి, గడ్డం వెంకరెడ్డి, గడ్డం దామోదర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి నాదంటున్నారు. ఎక్కడ వాళ్ళది? నాదన్నప్పుడు నాకు పట్టా పాస్బుక్లు ఎట్లా ఇచ్చినారు? నేనేం చేయాలి? లేదంటే ఇదే ఆఫీస్ మొత్తం అంటే చంపేయాలి, లేకపోతే తగలబెట్టండి, లేకపోతే ఆ భూమి మొత్తం లాక్కొని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పండి ఎంఆర్ఓ గారిని. ఎంఆర్ఓ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నువ్వు మన ఏది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినామంటాడు. నాకు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తే నాకు పట్టా పాస్బుక్ ఎట్టించండి. మరి అది చెప్పండి. మరి నీ తప్పు చేసిన సార్, నేను తప్పు చేస్తే గవర్నమెంట్ తీసేసుకోమని, గవర్నమెంట్ని సరే ఏముందో అదే గవర్నమెంట్ తీసేసుకోమని చెప్పండి. నా పాస్బుక్లో నా పాస్బుక్ ప్రకారం నేను నా ల్యాండ్లో నేను ఉంటున్నా. పోలీసు సార్ మీకు దండం పెడతా, నా నైట్ నా గోడలు కొడుతున్నారు, నాకు కనీలీర కొడుతున్నారు అని చెప్పి కేసులు పెడితే ఒక్కనాడు కూడా వాళ్ళని పిలిపించి మందగిరి చేయలేదు. ఈ వైఫల్యం కోర్టు నుంచి ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వైఫల్యం ఎవరిది? పోలీసు వాళ్ళదే కదా, ఎస్ఐ గారిదే కదా. ఎస్ఐ గారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఏమంటాడు? గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. గవర్నమెంట్ అయితే మరి గవర్నమెంట్ తీసేసుకోమని చెప్పండి. మరి ఎంఆర్ఓని తీసేసుకోమని చెప్పండి. ఎవరికి దారి ఉందన్నారు, ఓకే దారి ఏ కోస నుంచి ఏ కోసకు దారి ఉంటుంది? ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఓన్లీ నా దాంట్లో నుంచి మాత్రమే ఆయన దారి ఉంటుందంట. ఆయన దాంట్లకు ఫస్ట్ వాడు నాకు దారి ఇవ్వడు, నేను వాళ్ళకి దారి ఇవ్వాలంట. వాళ్ళ నుంచే ఇంకో లాస్ట్ రైతుకి దారి ఉండదంట. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళకి చెప్పుకోవాలి. పోలీసు వాళ్ళు చెప్పిన అయ్యా నాకు న్యాయం జరగలేదు. మళ్ళా తర్వాత పై ఆఫీసర్ కాడికి పోయినా, పై ఆఫీసర్ కూడా అక్కడ కూడా న్యాయం జరగలేదు. డిఎస్పీ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, ఇంకా ఎన్ని చోట్ల తిరగాలి. లాస్ట్ ఇక్కడికి వచ్చినాయిగా. లేదంటే నన్ను డీజీపీ గారిని కలవమని చెప్పన్నారు. డీజీపీ గారికి ఒకసారి సైన్ చేసి ఇచ్చినారు. సార్ దండం పెడతా, నాకు ఏది వద్దు సార్, నా భూమిలో నన్ను బతకనివ్వండి. నేనేం తప్పు చేసినంటే గవర్నమెంట్ ద్వారా తీసేసుకోండి, లేదంటే నన్ను ఇక్కడ ఊరేసి చంపేసేయండి, లేదా కాల్చి చంపేసేయండి. మాకు ఏదొద్దు. నా అన్నదమ్ములు, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ నేనే కాపాడుకోవాలి. మా బావ చనిపోయాడు, మా చెల్లెళ్ళు మేమే చూసుకోవాలి, అందరి మేమే చూసుకుంటున్నాం. మా ఒక 3 ఎకరాలకే వచ్చిందా సార్? దారి ఉందన్నారు. దారి ఏది? దారి 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది సార్, పొలం మూల. నా దాంట్లో నుంచి మాత్రమే నా బోర్ కొట్టేయాలని చెప్పేసి వీళ్ళు ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే బడా రాజకీయాలు అయితే మరి అదే అంటే రాజకీయాలు అంటే వాళ్ళు చెప్తేనే నా ఇంట్లోకి నీళ్ళు వస్తాయంట. ఒక ఎమ్మెల్యే కింద తిరిగేటోళ్ళు వీళ్ళు. ఎమ్మెల్యే తిరిగేటోళ్ళంటే నీ ఇంట్లోకి నీళ్ళు రావాలంటే నేను చెప్తేనే నీ ఇంట్లోకి నీళ్ళు వస్తాయరా అన్నారు. అంటే నీ కులం తక్కువనే కదా సార్ ఇక్కడ? అంటే కులం తక్కువ అయితే మాత్రం నీళ్లు రావరా? రానివరా? ఆయన ఒక్కడే ఓట్లేసాడా? నేను ఓట్లేదా? చెప్పండి మీరేగా. మీరు ఎవరికి ఓట్లేయాలి? నేను ఏం చేసి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ గారు నేను అది కూడా ఇచ్చిన, గిఫ్ట్ ఇచ్చి కూడా నేను ఆయనతో ఫోటో దిగిన. ఇక చూడండి ఇక చూడు వాళ్ళు రేవంత్ రెడ్డి కార్యకర్తలకు కూడా న్యాయం జరగట్లేదంటే ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? ఇంకెవరికి? నేను చంపమంటే నన్ను చంపేయండి, లేకపోతే ఇక్కడ లేకపోతే నా భూమిలో మా ఫ్యామిలీని మొత్తం తీసుకుపోయి అక్కడ ఉరేయండి. నాది కనుక తప్పు అయితే మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం తీసేసుకోండి. ఒకవేళ పోలీసు వాళ్ళైతే తప్పు అయితే మాత్రం
కఠిన చర్య పోలీసుల మీద ఎస్ఐ గారి మీద తీసుకోవాలి. ఎందుకంటే తెలుసా సార్, పదే 100 సార్లు చెప్పినా సార్, నా ల్యాండ్ సార్ అంటే ఎంక్వైరీ చేస్తా, దేని ఎంక్వైరీ చేస్తా. 6:30కి వచ్చి ఎంక్వైరీ చేస్తాడా సార్? నాకు అర్థం కాక అడుగుతా. సాయంత్రం 6:30కి వచ్చి నీ ఎంక్వైరీ చేస్తారా? నేను పెట్టింది ఏంటిది, నువ్వు వచ్చేది ఏంటిది? మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, నీకు కాదంటలేను. ఎంఆర్ఓ రావండి, ఎంఆర్ఓ రాలేదు. ఇప్పుడు ఏవో ఓకే నీకు కాదంటలేను, సరే నేను కోర్టులో గెలవమన్నారు, కోర్టులో నాకు అన్ని రకాలుగా తెచ్చుకోమన్నారు, అన్ని రకాలుగా తెచ్చేసుకున్నా. ఇంకా ఏం తెచ్చుకోవాలి? పట్టా పాస్బుక్లతో పాటు ఈ 10-20 సార్లు హైకోర్టు నుంచి కూడా ప్రొటెక్షన్ ఆర్డర్తో పాటు ఇంప్లిమెంటేషన్కి చెప్తే మాకేం అవసరం, మేమేం ఇంప్లిమెంట్ చేస్తామా, మాకేం అవసరం సార్, మీరు చూసుకోమన్నారు. మరి నేను ఇంకే కోర్టు పోవాలి? ఏ కోర్టు? హైకోర్టు ఉందా? హైకోర్టుకే పోయినా. ఇక చూడ్రి, హైకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకపోతే ఇక ఎస్ఐ గారికి ఆయనకున్న అథారిటీలో వాళ్ళని పిలిపించి, అరే నాయన మీది కానప్పుడు మీరు దాంట్లో పోవద్దని చెప్పి ఆపేంత శక్తి లేదా ఎస్ఐ గారికి? లేదా అంటే ఎస్ఐ సపోర్ట్ చేస్తేనేనా ఇప్పుడు వీళ్ళు నన్ను ఇట్లా చేసేది? మరి ఎవరు చేస్తే? ఇప్పుడు మరిపడ పిఎస్ సతీష్ గారు అని ఉన్నారు సార్. అసలు ఈ మొత్తం మ్యాటర్ మొత్తం ఈ పవన్ గారికి తెలుసు, ఎంక్వైరీ చేసిండు, అన్ని చేసిండు, ఈ భూమి నాది అన్న సంగతి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు ఉన్న ఎస్ఐ కూడా తెలుసు. కాకపోతే ఏ విధంగా నడుస్తుందో ఇంప్లిమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఏం చేస్తున్నారని మాకు తెలియదు సార్. ఇక ఓకే, నేను రావడానికి కారణం ఏంటంటే ఎక్కడ న్యాయం జరగలేదు. లాస్ట్ ఇక్కడికి రావడం రెండోసారి, ఇక్కడికి ఒకటోసారి. ఇప్పుడు ఇంత ముందుకు ఎస్పీ దగ్గరికి 2 సార్లు పోయినాను. ఎస్పీ కంప్లైంట్ కూడా ఉన్నాయి చూడండి. ఇగో నేను తప్పుగా ఏం చేస్తే నాకు ఏ శిక్ష వేసినా కూడా నేను సిద్ధమే. నేను ఇన్ని కాగితాలతోడు కూడా కనీసం నా భూములకు నేను పోలేకపోతాను. పోలీస్ ప్రొటెక్షన్ సార్, నాకు థ్రెట్ ఉందంటే నీకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం నాకేం అవసరం? పోలీస్ అంటాడు, ఎస్ఐ గారు అంటాడు. నా పంట భూమి నాది సార్ అంటే నువ్వు గవర్నమెంట్ కబ్జా చేసినావు అంటాడు. గవర్నమెంట్ కబ్జా చేసినా ఓకే, నువ్వు చూపి నాకు పట్ట పాస్బుక్ ఎంఆర్ఓ ఎట్లా ఇచ్చిండు? మరి నేను కబ్జా చేసినా అన్నావు. ఇలాంటి కాదు సార్, ఇది నా తాత నుంచి మా నాన్న నుంచి నాకు, మా తమ్ముడికి నాకు వచ్చింది సార్. మా అన్నదమ్ములే కాదు, ఇక్కడ బడా కుల వర్గ వాళ్ళు మొత్తం చుట్టూ ఉన్నారు, నేను ఒక్కనే లో క్యాస్ట్. ఆ క్యాస్ట్ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీ తరపునోడు కూడా ఇక్కడ వ్యవసాయం చేయొద్దు అంటున్నారు. మరి వ్యవసాయం చేయొద్దు అంటే నేను ఎట్లా బతకాలి? నాకు ఎట్లా భూమి పెడతా? నువ్వు పెట్టు మరిగా. సరే నేను ఇంటికన్నా కూర్చుంటా కానీ మీరే పెట్టండి. మరి మీరు అన్నారు కదా, నాకైతే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా సార్. నాకు ఎందుకంటే తెలుసా, సీఎం గారి మీద నమ్మకం ఉంది, ఆ డీజీపీ గారి మీద నమ్మకం ఉంది. లాస్ట్ స్థాయి వరకు వచ్చినాం. ఇప్పుడు ఇన్ని కేసుల మీద ఈ లాస్ట్ ఇది దీంతో నేను కూడా మాత్రం ఇక ఆశ వదిలేసుకుంటా సార్. ఇక లేదంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చో, లేకపోతే అక్కడ డీజీపీ ఆఫీస్ ముందో, లేకపోతే ఆ ఎస్ఐ గారి ముందో, ఆ ఎస్ఐ గారు మంచోడే కదా, ఆ ఎస్ఐ గారి ముందర కాల్చి చంపేసేయమని చెప్పండి. నాకు ఒక్కటే కోరుకుంటాను సార్, దండం పెడతా. సీఎం గారు మీరు ఎక్కడున్నారో, నేనైతే మీ ఫ్యాన్ సార్. నాకు కావాల్సింది న్యాయమే, నాకు కావాల్సింది ఇది ఒక్కటే. నా భూమిలోకి రావద్దు వాళ్ళు, నేను వాళ్ళ భూమిలో పోను, నాకు అవసరం లేదు. నా పంట భూమిని నష్టం చేస్తున్నారు, నేనేం చేయాలి? పంటనీయకుండా చేస్తున్నారు. గడ్డిమాన తగల పెడతాడట, ఇక్కడ గడ్డిమాన వేసుకున్నాం, మీరు గడ్డిమాన తగల పెడతాడట. ఎడ్లకేసిన గడ్డికి తగల పెడతారు ఎవడన్నా. గోడలు చూడండి ఎట్లా కొట్టారో చూడండి, గోడ ఇలా కొట్టినారు వీళ్ళు. అవసరమా? నువ్వు ఏదుంటే కోర్టులో చూసుకోమని చెప్పు. నీ కోర్టులకు రమ్మని చెప్పిన, కోర్టుకు రమ్మని చెప్పిన. ఈ ట్రాక్టర్తో తొక్కిస్తారు ఎవరన్నా? ఈ ట్రాక్టర్ చూడండి. నేనేం చేయాలి చెప్పండి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? సీఎం గారిని దండం పెడతా. నేను మిమ్మల్ని ఒకసారి కలిసిన, మాట్లాడిన, పరిష్కారం అవుతుంది అన్నారు, అయిపోయింది. సీఎం గారి దగ్గర కూడా ఈ మాట చెప్పినాం, ఇప్పుడు కాదు అది. అన్నీ తెలుసు. లోకల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని రాజకీయం అడ్డం పెట్టుకుని వాళ్ళు లోకల్ నన్ను అక్కడ ఇట్లా బాగా ఇబ్బందులు పెడతారు సార్. పదే నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం కూడా నన్ను ఇట్లా చేస్తే కూడా కంప్లైంట్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే, చూడు అది కూడా వీడియో చూపిస్తాం మీకు. చూడు మమ్మల్ని చూడు వీళ్ళు అంటే చూడు కనీలు ఇట కూల కొడతా ఎస్ఐ గారికి చెప్తే హలో 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 మేము కౌలు చేసుకున్నాం, మేము పాలు చేసుకుంటున్నాం. ఇది పంట నాదే, ఆడ కూలి ఇచ్చిండు నాకు, ఆ పని చేసుకుంటున్నా. మీ దాంట్లో చేయట్లే నేను పని, నేను మీ దాంట్లో పని చేయట్లే.
మీరందరూ రాలేదా? రాలేదా? మీరు రాలేదా? మీరు రాలేదా అండి? ఇట్లా అన్ని తొక్కించుకొని వస్తాడు, తొక్కించుకొని వస్తావా? ఏది మాట చూపి రాదు, చూపించుకో, చూపి మాట చూపి